బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నర్సరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్లో పల్నాడు జిల్లా నర్సరావుపేట 2వ పట్టణ పిఎస్లో పోసానిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా నేత కొట్టా కిరణ్ పోసానిపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ పోసానిని పోలీసులు నర్సరావుపేట కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నర్సరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని బెయిల్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, పోసానికి కోర్టు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. సో దీనికి మిగతా అన్ని కేసులకి సంబంధించి కూడా బెయిల్ వచ్చినట్టేనా? రైట్ వెంకటేష్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సినీ నటుడు పోసాని కృష్ణమురళి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బహిరంగ అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి పోసాని కృష్ణమురళిని రిమాండ్కి అయితే విధించింది. అనంతరం అతన్ని సబ్ జైలుకి అయితే తరలించారు. ఆ తర్వాత రాజంపేట సబ్ జైలుకి తరలించిన అనంతరం నర్సరావుపేట పోలీసులు పీటీ వారెంట్తో నర్సరావుపేటలో అయితే హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట కోర్టు తిరిగి మళ్ళీ పోసాని కృష్ణమురళికి 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. నర్సరావుపేట జైల్లో ఆ రోజున వసతులు సరిగా లేవని పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలుకి అయితే తరలించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా పోలీసులు పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని గుంటూరు నుంచి కర్నూలు తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లోనే పోసాని కృష్ణమురళి రిమాండ్ లో ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై ఇప్పటికీ 13 కేసులు నమోదైనట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్ గా ఉన్న పోసాని కృష్ణమురళికి నర్సరావుపేటకు సంబంధించి ఎప్పుడైతే గతంలో వేసిన పీటీ వారెంట్ కు సంబంధించి నర్సరావుపేటలో రిజిస్ట్రేషన్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఊరటైతే లభించింది. అక్కడ నర్సరావుపేటలో జిల్లా కోర్టు అయితే పల్నాడు జిల్లా కోర్టు పోసానికి ప్రస్తుతానికి కోర్టును అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. దీనికి చొప్పున 10,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని జిల్లా జడ్జి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వెంకటేష్. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ.